హలో గైస్, జబర్దస్త్ మహీధర్ వైబ్స్ చాలామందికి తెలిసే ఉంటుంది. మూవీస్కి రివ్యూస్ ఇస్తూ ఉంటాడు. తనకైతే ఒక పెద్ద ప్రాబ్లం అయితే వచ్చింది. సో అందుకోసమే తన ఛానల్ అమ్ముకునే పరిస్థితి కూడా వచ్చాడు. అండ్ ఛానల్ అమ్ముకోవడమే కాదు, ఆ ఛానల్ అమ్ముకుంటే అటువంటి అంటే అటువంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చేయడానికి అర్హత లేదంట. సో మొత్తం డీలింగ్ అయితే మాట్లాడుకున్నాడు. అందుకు కారణం ఏంటి, అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది తన వీడియోలో వివరించాడు. సో అదే ఎవరైనా అంటే మాట్లాడినట్లయితే ఎక్కువ మందికి తెలిస్తే సో తన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్పి సో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో అసలు ఏం జరిగిందంటే, మనోడు స్టార్టింగ్‌లో జబర్దస్త్ స్కిట్‌లు చేసేవాడు. తర్వాత టీమ్ లీడర్ కూడా అయ్యిండు ఒకసారి. అండ్ తర్వాత జబర్దస్త్ మానేసిన తర్వాత మెయిన్‌లీ మూవీస్ రివ్యూస్ పైన ఎక్కువగా వ్యూస్ వచ్చినాయి. అండ్ దాని మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టిండు. అండ్ అంతేకాకుండా అన్ని సోషల్ అప్డేట్స్ ఏమున్నా రెగ్యులర్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ మూవీస్ రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ అన్ని రకాల అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. అండ్ ఎటువంటి కంటెంట్ అయినా కూడా సో అనర్గళంగా మాట్లాడగలడు. అటువంటి వ్యక్తి మాట్లాడలేకపోయిండు. అండ్ ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇట్లా అబద్ధం ఆడివ్వడము లేకపోతే డబ్బుల కోసం నాటకాలు ఆడడం అయితే చేయలేదు. సో నాకెందుకో జెన్యూన్‌గా అనిపించింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. సో ఎక్కువ మందికి రీచ్ అయినట్టయితే అంటే ఎక్కువ మందికి ఇప్పుడు తను చేసిన వీడియో ఆహ్, అకౌంట్ డీటెయిల్స్ పెట్టడం వల్ల ఫస్ట్ డిలీట్ అయిందంట. తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది. వీడియో చూసే చేస్తున్నా నేను. అండ్ తర్వాత ఇంకో రెండో వీడియో కూడా పెట్టిండు. సో తర్వాత మళ్ళీ తీసేసిండు. సో ఫస్ట్ వీడియోనే ఉంచిండు. అండ్ మేబీ మళ్ళీ బ్యాక్ వచ్చినట్టుంది వీడియో. సరే, ఏదేమైనప్పటికీ తనకైతే ఎక్కువ రీచ్ రావాలి అంటే తనకున్న ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి అని సో వీడియో అయితే చేస్తున్నా. అండ్ మన తరపున ఇది ఒక అంటే సహాయం అని కాదు, బొక్క ఏం కాదు కానీ జస్ట్ వీడియో చేసినట్లయితే రీచ్ రావచ్చు అని ఒక చిన్న హోప్ అంతే. అసలేం జరిగిందంటే, దర్ఫీ అనే ఒక కెఫే స్టార్ట్ చేశాడు వైజాగ్‌లో. సో అది ప్రతీదీ తను ఏది చేసినా, తను పెళ్లి చేసుకున్నది లేదంటే ఏది చేసినా కూడా తన ఫ్యాన్స్ తోటైతే అంటే ఫ్యాన్స్ అని కాదు కానీ ఫాలోవర్స్‌కైతే చెప్తా ఉంటాడు. సో ప్రతీదీ వీడియో చేసి పెడతా ఉంటాడు. సో అన్నీ అప్డేట్ ఇస్తా ఉంటాడు. దర్ఫీ కెఫే గురించి కూడా అప్డేట్ ఇచ్చాడు. దాన్ని అంచెలంచెలుగా ఎదిగేలాగా చేసి అంటే దానికి సంబంధించి దాన్ని డెవలప్‌మెంట్ చేసి ఆహ్, సో దానికొచ్చిన లాభాలతోటి సో ఇంకా దాన్ని ఎక్కువ పెంచాలి. అన్ని లొకేషన్‌లకు తింపాలి. అంటే వైజాగే కాదు, హైదరాబాద్‌లో కూడా పెట్టాలని కలలుగన్నాడు. సో కానీ ఫస్ట్ పెట్టిన బడ్జెటే ఎక్కువ పెట్టడంతోటి తన దగ్గరున్న మనీ మొత్తం అందులో పెట్టేసాడంట. ఆల్మోస్టు 65,00,000 దాకా ఖర్చయిందంట. అండ్ ప్రాఫిట్స్ ఏం రాలేదు. అంటే నెలలు గడుస్తున్నాయి గానీ, డబ్బులు పెట్టడమే గానీ, లాభాలు కూడా కాదు మామూలుగా సో పెట్టిన ఖర్చులు కూడా రాలేదంట. సో అందుకని సో అంటే తన దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయినాయి. అంతేకాకుండా తెచ్చిన అంటే అప్పు చేయాల్సొచ్చిందంట ఒక 25,00,000-30,00,000 మధ్యలో. సో అదంతా రికవరీ చేయాలంటే ఈ ఛానల్ అమ్ముతేనే అవుతుందని. అంటే 10,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక సబ్స్క్రైబర్‌కు రూ. 4 చొప్పున 10,00,000 సబ్స్క్రైబర్స్‌కి 40,00,000 అని మాట్లాడుకున్నాడంట డీలు. కానీ ఒక రూల్ అయితే వాళ్ళు పెట్టిర్రంట. ఇప్పుడు నువ్వు మాకైతే ఛానల్ అమ్ముతావు. కానీ నువ్వు మళ్ళీ నీ ఫేస్ తోటి ఇంకో వీడియో చేసినావనుకో మూవీ రివ్యూస్ పైన, ఆటోమేటిక్‌గా నీ ఆడియన్స్ ఈ ఛానల్ వదిలేసి ఆ ఛానల్‌కెళ్తారు కదా! సో ఈ ఛానల్ నీదే, నీ ఫేస్‌కి వాల్యూ ఉంది గానీ, నీ ఛానల్‌కి గాదు అని జెప్పి, నువ్వు ఆ రివ్యూసే చేయడం ఆపేయాలి. మూవీస్ కంటెంటే చేయడం ఆపేయాలని జెప్పి రూల్ అయితే పెట్టిర్రంట. సో అది తనకచ్చిన పరిస్థితి. సో అందుకోసమే తను అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. కాకపోతే సో ఫస్టు పెట్టిన వీడియో అయితే డిలీట్ అయిపోయిందని జెప్పాడు. మళ్ళీ బ్యాకొచ్చింది. సో అందుకోసమే బ్యాకొచ్చిన తర్వాత నేను వీడియో చేస్తున్నా. సో తనే మాటల్లో వినండి. హలో ఆల్. ఎప్పటిలాగా నేను చెప్పే ఇంట్రో అయితే ఇక్కడ ఉండకపోవచ్చు. అండ్ ఇక మీదట ఉంటదో లేదో కూడా తెలీదు. ఎందుకంటే ఈ ఛానల్ అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అంటే ఈ ఛానల్ ఉండాలి అంటే ఇంక మీ సపోర్ట్ తప్పనిసరిగా కావాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. సో అది తను కోరుకుంటుంది. అంటే సపోర్ట్ గావాలి. సపోర్ట్ అంటే పెద్ద సహాయం ఏం గాదు. సో మీ తోచినంత రూ. 10 కావచ్చు, రూ. 15 కావచ్చు, రూ. 100 కావచ్చు. సో ఎంతో కొంత సహాయం చేసినట్లయితే తన అంటే అట్‌లీస్ట్ 25,00,000లో ఒక 20,00,000, 23,00,000 కలెక్ట్ అయినట్టయితే సో తన ఛానెల్ అమ్మేసుకునే పరిస్థితి రాదు. మళ్ళీ 2, 3 రివ్యూస్ ఇచ్చుకున్నాడంటే తన అప్పులైతే తీర్చుకుంటాడు. ఛానెలే అమ్మేస్తే మళ్ళీ అలాంటి కంటెంట్ చేయకపోతే తనకు రీచ్ ఉన్న ఛానెలే అది. సో దాన్నే వదిలేసి దాన్నే వేరే కంటెంట్ చేస్తే తనకు మొత్తానికి ఆహ్, లాస్ అయిపోతది కాబట్టి, సో వీడియో అయితే చేసిండు. తన డీటెయిల్స్ అయితే పెట్టిండు కింద కామెంట్ బాక్స్‌లో. సో ఎవరైనా
తన ఫాలోవర్స్ 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అట్లీస్ట్ ఒక 5 లాక్స్ సబ్స్క్రైబర్స్ తోచినంత సాయం చేసినా కూడా తన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్పి ఆయనైతే పెట్టాడు. సో ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నా. సో మీరు ఎవరన్నా నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే నా ఛానల్‌కు ఎక్కువ మందికి రీచ్ అయ్యాలంటే హైప్ ఆప్షన్ ఒకటే దారి. ప్రతి ఒక్కరు హైప్ ఇవ్వండి అండ్ కామెంట్ చేయండి. మైదర్ ఛానల్ మీరు రివ్యూ చూస్తున్నట్లయితే నేను కూడా చూస్తూ ఉంటా. అందరి రివ్యూ చూస్తూ ఉంటా. పూల చొక్క గానీ, ఎవరైనా గానీ. సో వీళ్ళెవరు నాకు తెలిసి డబ్బులు అడిగినట్టయితే లేదు. ఈయన కూడా ఎప్పుడు అడగలేదు. ప్రతీదీ నేను చూసుకుంటూనే వస్తున్నా. సో తన స్టార్టింగ్ నుంచెల్లి తన జర్నీ. సో ఎక్కడా కూడా కావాలని చేసినట్టయితే నాకు అనిపించలేదు. నిజంగానే దర్ఫీ కేఫే పెట్టాడు. సో దానికి సంబంధించిన వీడియోలు కూడా తీశాడు. అండ్ దానికి సంబంధించి ఇంటర్వ్యూ కూడా అంటే నాకు తెలిసి ఒక 2 ఇంటర్వ్యూలు ఏమో చేసినట్టున్నాడు. సెపరేట్ ఒక ఛానల్ పెట్టి మళ్ళీ దర్ఫీ కేఫ్ అని మార్చి తన నార్మల్ వ్లాగ్స్ లాగా ఒక ఛానల్‌గా మార్చాడు. మీకు తెలిసే ఉంటది. విఆర్ రాజా తోటి ఒకటి వీడియో చేశాడు స్టార్టింగ్‌లో దర్ఫీ కేఫ్‌కి సంబంధించి. సో తన ఫాలోవర్స్‌కి అయితే తెలిసే ఉంటది. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నా. అండ్ ఎవరైనా మీరు హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం తన అకౌంట్ డీటెయిల్స్ అయితే అక్కడ ఉన్నాయి. సో నేను కూడా ఇక్కడ ఇయ్యొచ్చు కానీ ఇక్కడ ఇస్తే మళ్ళీ ఇది కూడా వీడియో డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి మహిదర్ వైబ్స్ అనే ఛానల్‌లో ఫస్ట్ వీడియోనే ఉంది. ఐఎమ్ సెల్లింగ్ మై ఛానల్ అనే వీడియో కింద. సో డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఆ వీడియోలో కూడా డీటెయిల్స్ ఉన్నాయి. మీరు మహిదర్ వైబ్స్ చూసే వాళ్ళైతే సో హెల్ప్ చేయండి. సో అంటే ఇది రియలా ఫేకా అని మీకు అనిపిస్తే సో మీకు అందరికీ తెలిసిందే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను దర్ఫీ అని. సో దాంట్లో ఒక 55 లక్షల పైనే లాస్ అయిపోయినట్టే. మొత్తంగా ఒక 65 లాక్స్ దాకా పెట్టాను దానికి. సో ఎక్విప్మెంట్స్ ఇండివిజువల్గా సేల్ చేస్తే ఒక 10 లక్షల దాకా వచ్చాయి. సో దాంట్లో నా సేవింగ్స్ మొత్తం అన్నీ ఒక 40 లాక్స్ ఉంటే అవి పెట్టేసాను. అది కాకుండా ఒక 25 దాకా అప్పు చేసి పెట్టాను. సో ఒక చాలా తీర్చాల్సింది ఉంది ఇంకా. సో చూసారు కదా. సో ఇందులో నేను చెప్పింది ఏం లేదు, సోది లేదు. తీసుకోవాలనుకోలేదు. Instead of buying a more expensive సో ఇది ఫ్రెండ్స్. ఎవరన్నా సహాయం చేయాలనుకుంటే చేయండి. అండ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు హైప్ అయితే ఆప్షన్ ఇవ్వండి. థ్యాంక్ యూ.